ఈ 5 సంవత్సరాల నుంచి ఎంత నరకం చూసాము అంత నరకం చూసాము. మేము చేసింది మా దేవుడు ప్రతి ఒక్క దేవుడికి మేము మొక్కుకున్న మొక్కులే కానీ మొక్కుకొని మొక్కులు లేవు. మమ్మల్ని రోడ్డు మీద రోడ్డు పాలు చేసినందుకు దేవుడు ఇలా మంచి తీర్పిచ్చాడు. ప్రజలందరూ కలిసి మా మొర ఆలకించారు కాబట్టి ఇవాళ అమరావతి అనేది నిలిచింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. మా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నామమ్మా. మీరు చేసిన మేలు ఎట్టి పరిస్థితిలో కూడా మేము మర్చిపోయేది కాదు. మీ బిడ్డల కోసం మేము ఇచ్చినందుకు మాకు ఎంతో మేలు చేశారు. అందరం బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని బాబు గారిని అనుకోనంత గొప్పతనానికి ఎత్తారు. ఆ గొప్పతనం అందరి ప్రజలది, మాది ఒక్కరిది కాదు, అందరిది కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న మనం చూసాం ఒక ప్రజానాయకుడు ఎలా ఉంటాడో, ఒక పరదాల చాటు ముఖ్యమంత్రి ఎలా ఉండేవాడో చూసాము. గత 5 సంవత్సరాల్లో పరదాల చాటు ముఖ్యమంత్రి ఎలా ఉండేవాడో నిన్న ఒక్కరోజు బాబు గారి అసెంబ్లీకి వస్తుంటే ఎంతమంది ప్రజలను మన్నలను ఉన్నారో అవి మనం చూసాము. ఒక ప్రజానాయకుడు అంటే అట్లా ఉండాలండి. కానీ పరదాల చాటున ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడు, ఎక్కడ ప్రజలు వస్తారా, ఎక్కడ ఎవరు వస్తారా అని అనేసి ఆయన వచ్చే దారినంతా పరదాలు కట్టుకొని షాపుల్ని క్లోజ్ చేయించి ఎన్నో రకాలుగా ఆయన ఎక్కడ పర్యటన ఉంటే ఆఖరికి పెద్ద చెట్లని కూడా కొట్టించేసి అలా చేసేవాళ్ళు. కానీ బాబు గారు నిన్న వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు, పరదాలు ఆయన మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పోలీసులకి పాపం అలవాటు అయిపోయిందేమో. గత 5 సంవత్సరాల నుంచి పరదాలు కట్టుకొని మొన్న కూడా వాళ్ళు పరదాలు కట్టారు. వాళ్ళు ఒకటే చెప్పారు, పరదాలు అనేది మీరు ఆపేసేయండి. పరదాలు చాటును ముఖ్యమంత్రి కాదు, మేము ప్రజా ముఖ్యమంత్రులు, ప్రజా నాయకులు, మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, ఇంత అఖండమైన మెజారిటీ వచ్చింది, మేము ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డాము అనేసి వాళ్ళు చెప్పారు. సో అదే ఒక నిదర్శనం అండి. ఇంకొకటి విజనరీ లీడరు, ప్రిజనరీ లీడర్ అండి. బాబు గారు విజనరీ లీడర్ అంటే ఎన్నో పరిశ్రమలు ఇవాళ బాబు గారు మొన్నటిదాకా మనం చూసాం. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు అని నేను అన్న మాట రాకముందలనే ఇక్కడ అమరావతిలో మనం చూసాం ఎంత ఏది ఇట్లా ప్రొక్లైన్లతో కానీ రోడ్ల మీద ఉన్న చెట్లని, కంపల్ని అన్నిటినీ తొలగించేసి అలా చేసే అభివృద్ధి అనేది ఆయన రాక మునిపే మనం చూసాము. ఇప్పుడు బాబు గారు సంతకం చేసి ఎన్నుకోబడ్డారు. సో ఏంటంటే ఇప్పుడు ఇంకా విజనరీ అనేది బాగా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిద్దండి. అది చూసాం మనం. మెగా డిఎస్సి మీద సంతకాలు పెట్టారు, అంటే ఉద్యోగాలకి కొంతమందికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు, ఏదో కొంతమందికి 16,000 మందికే కదా అని. ఏమండి, ఒక్కసారిగా రావండి, స్లోగా వస్తాయి ఉద్యోగాలు అనేది, స్లోగా కల్పిస్తారు. సో మీరు అన్ని తొందరపడి ఏమీ అనమాకండి. అన్నీ ఎవరికి బాబు గారు ఒక విజనరీ లీడర్ అండి, మీలాగా ప్రిజనరీ లీడర్ కాదు. ప్రిజనరీ లీడర్ అంటే ఆయన ఏం చేశాడు, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు అనేది పెట్టాడు. ఆయన ఎట్లాగో ప్రిజన్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలామంది ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ఒక ప్రిజన్లో పెట్టాలి, ప్రిజన్లీ చేయాలి అని అనేసి అట్లా చూశాడు. ఒక విజనరీ లీడర్కి ప్రిజనరీ లీడర్కి అది అండి తేడా. ఇంకొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. కానీ మేము అమరావతి రైతులుగా బాబు గారిని ఏం అడగనవసరం లేదండి. ఎందుకంటే బాబు గారికి తెలుసు ఏం చేస్తే ఏది అభివృద్ధి చెందిద్దో, ఎలా ఉండిద్దో మేము ఇక్కడ అడగనవసరం లేదండి. ఒక సామెత ఉంటుంది, అమ్మ కడుపుని చూస్తుంది అని అనేసి. అట్లా బాబు గారు మాకు అమ్మ లాంటి వాళ్ళండి. ఆయన మేమేమీ అడగనవసరం లేదండి. బాబు గారికి తెలుసు ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేస్తే అభివృద్ధి అనేది చెందుతుందో మాకు బాబు గారికి తెలుసండి. మేమందరం అదే హోప్తో ఉన్నాము. సో దయచేసి ఇంకా ఆయన అంటున్నారు నిన్న మళ్ళీ ఏంటి ప్రెస్ మీట్ పెట్టి మేము 5 సంవత్సరాలు కళ్ళు మూసి కళ్ళు తెరిచేది అక్కడే 5 సంవత్సరాలు గడిచిపోయినాయి అని అనేసి. ఆయన అసలు ఏం చేశాడండి కళ్ళు మూసి కళ్ళు తెరిచేయడానికి? ఆయన ఎప్పుడు పడుకుంటూనే ఉన్నాడు. అసలు పాలన అనేది జరిగిందా? ఉద్యోగాలు కల్పించాడా? చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాడా? కంపెనీలు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఏంటి అన్నది ఆరా తీశాడా? ఇక్కడ 1631 రోజుల నుంచి మేము రాజధాని కోసం ఫైట్ చేస్తుంటే ఏ ఒక్క నాయకుడన్నా వచ్చి ఏంటి మీ సమస్య ఏంటి అని నన్ను అడిగాడా? లేదు, ఏమీ చేయలేదు. వీటిలో ఒక్కటి చేశాడు. పోనీ కార్మికులు భవనాలు నిర్మించుకుంటానే ఆయన రావడంతో ఇసుక అమాంతం పెంచేశాడు. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, సిమెంట్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. ఏ పరిశ్రమ, ఏ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? పరిశ్రమల్ని కూడా పంపించేశాడు, బ్యాంక్స్ని పంపించేశాడు, అన్నిటిని పంపించేశాడు. ఏం చేశాడండి? ఆయన నిద్రపోవడం తప్పించి ఏమీ చేసింది లేదు. సో ఈ 5 సంవత్సరాలు కూడా నిద్రపోయి సరిగ్గా 29 వచ్చిద్దాని అనేసి అని అంటున్నారు. 29 వచ్చేసిద్దాన్ని. మీరు గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు అఖండమైన మెజారిటీనే వచ్చింది, మీకు కూడా 151 సీట్లు వచ్చినాయి. ఏం చేశారు? నిద్రపోయారు. ఏమి ప్రజల సమస్యలని కానీ పట్టించుకున్నది లేదు. ఈ 5 సంవత్సరాలు కూడా అట్లానే పడుకోండి. మీకు మీ రాజకీయం మీ చేతులారనే నాశనం చేసుకున్నారండి.
జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది 5 సంవత్సరాలు? పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఇందాక చెప్పినట్టు సపోర్ట్ కూటమికి అందరికీ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. ముందుగా మీడియా మిత్రులకి 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకున్నందుకు 5 కోట్ల ఆంధ్రులకి ధన్యవాదాలు తెలుపుకోవాలండి.